ఈ రోజు మీది రేపు మాది అనేది వస్తుంది కదా మున్సిపాలిటీలోనో ఆ రోజు మాట్లాడతాం. 10 గంటలకు అట్లా వచ్చి అజెండా ఇస్తే ఎప్పుడు చదువుకోవాలని పిల్లలతో చదివించుకోవాలా? నేనంటే చదువుకోలేదు. ఆ పిల్లలు చదివిస్తే నేను ఏదో దాన్ని మైండ్లో పెట్టుకుని వస్తాను. అది ఇప్పుడు పొద్దున ఇచ్చినారు, ఎప్పటికీ 2 రోజులు 3 రోజుల కిందట ఇస్తుంది. ఈ రోజు ఏ సడన్ ఎమర్జెన్సీ మీటింగ్ అన్నారు. ఎమర్జెన్సీ చూస్తే ఇక్కడ అన్ని దీంట్లో బడ్జెట్లే ఉన్నాయి. ఈడ టేబుల్ అజెండా మీద ఒకటి పెట్టినారు. చెప్పింది ఒకటి చేసేది ఒకటి అవుతుంది. అది నాకైతే అసలు అర్థమే కాలేదు. ఇప్పుడు ఇది మేము నిలబెట్టని ఆ కమిషనర్ సార్కి 2 నెలలు అయింది. మేము లెటర్ ఇచ్చి సంతకాలు చేపించి ఇచ్చుకేసి మీరు ఆ సార్ కూడా దాన్ని ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా ఆపండి అనే కూడా ఆపడం లేదు. నేను ఒక్కదాన్ని ఉన్నాను, మేమందరూ వైసీపీ కౌన్సిలర్లో ఉన్నామో అని మాది నడుస్తుందనో ఏమో తెలీదు. ఒకవేళ నడచ్చు, అత్తది 2 వద్దులు కాళ్ళది 2 రోజులు ఉండొచ్చు. నెక్స్ట్ మాది ఏమన్నా వస్తే మీది అప్పుడు ఉంటుంది కదా. మేము టీడీపీ కౌన్సిలర్ పార్వతి, నేను ఫస్ట్ వాడు. రేపు పొద్దున మీ వాళ్ళు గెలచ్చు, మా వాళ్ళు గెలచ్చు. తగ్గపోరులో ఉన్నప్పుడు అప్పుడు మేము ఏదైనా సబ్జెక్ట్ నిలబెడితే మీకు బాగుంటుంది. ప్రజల కోసము నువ్వు గాని నేను గాని పని చేద్దాం. మీ ఇంటికొద్దు, నా ఇంటికొద్దు, ప్రజలకు. ఇంతవరకాయ నాకేమన్నా ఒక 5 లక్షలు మీరు పాస్ చేసినారా? పాస్ చేసి పెట్టినారా? లేదు కదా, ఏది చేయలేదు. మరి మున్సిపాలిటీకి ఆధిక్యం చూపించాలా, మున్సిపాలిటీలో పని చేయాలా, అది చేయలేదు ఇది చేయలేదు అంటారు. మరి మున్సిపాలిటీకి ఇది లాసా లేకుంటే లాభమా? ఇది నేను అడిగిన క్వశ్చన్ ఇది. దీన్ని ఈ సబ్జెక్ట్ ని పాస్ చేయొద్దన్నా కూడా నరసింహులన్న పాస్ చేయి అని అట్లే చదివిస్తున్నాడు అజెండా. ఉండండి అన్న, 41 మంది మీరున్నారు, నేను ఒక్కదన్నానే కదా. మీరు దాంట్లో బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఒక 4-5 మంది ఉన్నారు. మీరున్నారనే కదా మీరు ఇదంతా మాట్లాడేది. మా దాంట్లో కూడా ఒక 10 మంది ఉంటే గిన మేము కూడా తగ్గఫోరుగా మాట్లాడుతుంటే, నేను ఒక్కదాన్నే మాట్లాడుతుంటే కూడా మీరే మీ పాట మీదే పడుతున్నారు. మంచిదన్నా, కానీ టైం అనేది ఈ రోజు మీది రేపు మాది అనేది వస్తుంది కదా మున్సిపాలిటీలోనో ఆ రోజు మాట్లాడతాం. ఇది ప్రజల కోసము నేను మాట్లాడినాను. గవర్నమెంట్ లాస్ లో ఉంది, అప్పుల్లో ఉంది, ఎక్కల్లా ఎదగల్లా అనికసి వాళ్ళలో పనులు జరుగు, సమస్యలు కావడం లేదని అంటున్నారు కదా. మరి దీనికి దీనికి సమాధానం ఏం చెప్తావు నాకు చెప్పు నువ్వు. నా వాళ్ళు అది మేము ఇచ్చి 2 నెలలు అయింది. మేము కమిషనర్ సార్కి 2 నెలలు అయింది. ఈ రోజు ఏదో ఆయన పాస్ చేశాడని నేను అదరలేదు. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2 నెలలు అయింది. సార్ ఎక్కువ టెండర్ కి పాడతారంట సార్, మీరు పశువుల సంతని పాస్ చేయొద్దండి అని కమిషనర్ సార్ కి, చైర్మన్ శాంత గారికి కూడా ఇచ్చాను. పేపర్ మీద సంతకాలు చేపించిన కూడా ఇచ్చినాను నేను. మరి ఆయన ఏమో పాస్ చేసి పెట్టినారు, మరి కమిషనర్ సార్ కూడా ఏమో నాకు తెలీదు. అందరికి నేను చెప్పి ఇచ్చినానన్నా. ఈ రోజు ఆయన ఏదో నరసింహులు పాస్ అన్నాడని ఈ రోజు నేను ఫైట్ చేయలేదు. 2 నెలల కిందటనే నేను ఫైట్ చేసినాను. ఎవరైనా దాన్ని అడగాలనుకుంటే 2 నెలల కిందటిది నేను చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ వార్డు కౌన్సిలర్ అన్న పార్వతిని పశువుల సంత తక్కువ రేటు పోయింది, నిలబెట్టండి, పాస్ చేయొద్దండి అన్నా కూడా నరసింహులన్న అట్లే పాస్ చేయండి అని చెప్తున్నాడు. మున్సిపాలిటీ లాస్ లో ఉంది అని వాళ్ళు కూడా వేరే విషయంలో కొట్లాడుతున్నారు. మరి ఇది తక్కువ పోయింది, వేరే వాళ్ళు టెండర్ పాడతామని ముందుకు వస్తున్నారన్నా దీన్ని తక్కువ రేటుకే పాస్ చేస్తున్నారు. ఇది ఎందుకోసం ఇట్లా పాస్ చేస్తున్నారో తెలియదు. ఇప్పుడు మున్సిపాలిటీలో అది లేదు ఇది లేదని అంటున్నారు. మరి ఎందుకోసం నిలబెట్టినారో తెలియదు. నేను వద్దు నిలబెట్టండి, ఎక్కువ రేటు టెండర్ పోయింది, ఇంకా ఎక్కువ రేటు పాడడానికి జనాలు ముందుకు వచ్చినారు, మీరు నిలబెట్టండి, పాస్ చేయొద్దండి అని ఆ రోజు కమిషనర్ సార్ కి నేను లెటర్ పైన సంతకాలు చేపించి లెటర్ ఇచ్చినాను. చైర్మన్ శాంత గారికి, కమిషనర్ సార్ కి ఇచ్చినాను. ఈ రోజు పాస్ చేయొద్దండి, తక్కువ రేటు పోతుంది కదా అనే కూడా అసలు పాస్ అంటున్నారు నరసింహులన్న. నాకైతే అర్థమే కావడం లేదు. దాన్ని నిలబెట్టండి అంటే అట్లే చేస్తూనే ఉన్నారు. మరి గవర్నమెంట్ బాగుపడాలా, మున్సిపాలిటీ బాగా చేయాలని అన్న కొట్లాడుతున్నాడు కదా. మరి ఇది తక్కువ రేటు పోయిందని నేను ఆతరంగా అడుగుతుంటే కూడా దానికి రెస్పెక్ట్ ఇవ్వకుండా దాన్ని పాస్ అని అంటున్నాడు. ఒక కౌన్సిలర్ గా నేను కొట్లాడుతున్నాను. ఆ రోజు కొట్లాడినాను, ఈ రోజు కొట్లాడినాను. ఈ రోజు ఒక్కరోజే నేను మాట్లాడలేదు పాస్ అని అన్నందుకు. నేను 2 నెలల కిందటనే ఇచ్చినాను, తక్కువ రేటు పోయింది పశువుల సంత అని. కాకపోతే వాళ్ళు ఉన్నలేక అని అంటున్నారు. అది అసలు నాకు అర్థమైతే కాలేదు సార్. నాకు 8 నెలలకు కానీ 21,50,000 పోయింది ఫైన్ సార్. ఈసారి 12 నెలలకు కానీ 22,50,000 పోయింది. ఆ రోజు అజెండా వచ్చింది ఒకటి. ఈ రోజు ఇంటికి అక్సెస్ సమస్య అని అజెండా ఇచ్చారు. మెద్దాము 11 గంటలప్పుడు ఇచ్చారు. ఇంటికి ఇచ్చింది ఒక పేపర్. ఇది ఉండేది ఏర్ అజెండా. కొంతమంది చదువుకునేటారు, కొంతమంది లేదు.
ఇంట్లో కూర్చొని సభ్యంగా కూర్చొని పిల్లలు వచ్చిన చదువులతో పిల్లలతో కూర్చొని పలాన్ పెట్టినారని చూస్తే మనం చదివించుకొని మా భార్య వస్తుంది. ఇప్పుడు ఈ తెచ్చినప్పుడు వాళ్ళకి ఏం తెలుస్తుంది అక్కడ లోపల పెట్టింది ఒకటి అజెండా వచ్చేసింది ఒకటి. ఇంకోటి కమిషనర్ కానీ ఆర్థికం చూస్తాడా, ఆర్థికం చూడలా. పోయింది సార్ ఇదే కోట్లన్నా అన్ని తక్కువ పోయింది కదా సార్, ఇది పోస్ట్మెంట్ చేయండి అని చెప్తే లేదు పాడతామన్నాడు. అంటే మున్సిపాలిటీకి ఆర్థికం బెగ్గలేదా? ఇప్పుడు అదే ఎత్తులు సంత భారీ ఎత్తుగా రేటు పోతుంది. దాని మీద పోలేకపోతే దానికి రెట్టింపు రాను కడతా ఉన్నాడా కమిషనర్ ఛాలెంజ్ దీనికి? లేదు వైస్ చైర్మన్ ఛాలెంజా? ఏంది ఇది? ఈరోజు వచ్చే సమస్య అని చెప్పి ఈరోజు మాకు ఒక పేపర్ అజెండా ఇంటికి చంపించి ఈడ కొన్ని పాస్ చేసుకుంటారా? ఏంది ఇది? ఎక్కడ ఉంది చట్టము? అంటే గవర్నమెంట్కి ఆధిక్యం వద్దా? మరి కమిషనర్ గారు ఈరోజు నీళ్ళ కోసమో ప్రజలు నీళ్ళు తాగే కోసమో 1000 రూపాయలు చలాన్ కట్టి నీళ్లు తీసుకుంటాడే, మరి గవర్నమెంట్కి ఆధిక్యం కాదు అది? మాంగం కట్టాం చలాన్, మాంగం 1000 రూపాయలు చలాన్ కట్టాం. మా ఒక ప్రజాగతిగా గవర్నమెంట్కి ఆధీనుకోవాలని 1000 రూపాయలు చలాన్ కట్టాం. ఒక కమిషనర్ ఉన్నా కానీ 1000 రూపాయలు చలాన్ కట్టి తీసుకున్నాం. మొన్న 400 కట్టి చలాన్ తీసుకున్నాం. మనం అడగలేదే. మరి ఎన్ని ట్యాంకర్లు ఈరోజు మన నుంచి ఈరోజు ఎన్ని ఫ్రీ ఇచ్చారు? మీరు ఎన్ని ఇచ్చారు సార్? మీరు చూపెట్టండి, నాతో రికార్డింగ్ ఉన్నాయి. ఎన్ని ట్యాంకర్ ఫ్రీ ఎవరు ఫోన్ చేస్తే మీరు పంపించారు? చలాన్ లేదు. నా చలాన్ కట్టి తీసుకున్నా, నా పేరు మీద ఇన్విటేషన్ ఉంటుంది. మొన్న ఒక 2 ట్యాంకర్ ఈరోజు 1 ట్యాంకర్ ఉంటుంది. అంటే మున్సిపాలిటీ ఆర్థికం లేదా? మీరేమనంటే ఆర్థికం పోవాలి, రోడ్ వర్క్లు అవన్నీ బిల్లులు ఆర్థికం వస్తే టెండర్ పెట్టి అందరూ మీరు వర్క్ చేస్తామంటారే ఇట్లా చేసేది మీరు. అంటే ఒక తోటి కమిషనర్ అబ్జెక్షన్ చేస్తుంటే మీరు అట్లా పాటిస్తారా కమిషనర్ సార్? ఎందుకు పాటిస్తున్నారు? ఎందుకు మీరు దీనివల్ల పుష్కలు ఏమన్నా దీంట్లో? ఇంకోటి ఈ ఎక్కడ పోతుంది డబ్బులు? మున్సిపాలిటీలో అది ఎత్త ఆఫీసర్లు ఈ రాజధాని సీట్ ఎక్కడ పోతుంది? మున్సిపాలిటీ ఉంది, ఇది 2 ఎత్తులకు 300 రూపాయలు తీసుకున్నారే, మరి వాళ్ళ ఆఫీసర్లు ఎత్తుతారా, ఏ రోజు ఎత్తుతారా? చెప్పండి సార్. మీరు మున్సిపాలిటీకి ఈరోజు ఆర్థికమైన వైస్ చైర్మన్ చెప్తున్నాడే, మరి అలా ఇన్నొద్దులు ఏం చేస్తావా నువ్వు? నెల నుంచి ఇక్కడ సంతి దొరికిపోయింది. 90 లక్షలు పాడే టెండర్ రోడ్ మార్చిను ఎందుకు తక్కువ జనాన్ని చేయించి పెట్టలేదు? ఎందుకు తక్కువ జనం పెట్టలేదు రోజు? మరి అది పెట్టేసింది ఈరోజు. అంటే అది పెద్ద లెక్క, అదొక లెక్క, ఇదొక లెక్క. ఏం కుమార్తె నుండి ఈరోజు అన్ని పాస్ చేస్తున్నారు మీరు? ఎంత రుసుకులు ఉన్నారు దీంట్లో? చెప్పండి. ఒక కమిషనర్ అని చెప్తే మీరు మెజార్టీ వరకు మీరు ఉందని చెప్పి అన్ని మీరు ఇష్టం వచ్చిన పాస్ చేసుకుంటారు. మరి ఆయన ఎట్లా చూసుకొని 50 అవసరం వస్తే అది పాస్, మీతో చదవద్దు. ఏందా ఇది? ఎక్కడున్నాము? రాష్ట్రంలో ఉన్నామా లేకుంటే ఎక్కడ బయట బంగ్లాదేశ్లో ఉన్నామా? అంటే చదువు బడ్జెట్ పేపరు ఆయన ఇష్టం వచ్చేట ఇది పలానా చదువు చదవాలా, క్యాన్సల్ అంటే క్యాన్సల్. మరి ఆయన వైస్ చైర్మన్ లేకుంటే సీఎం లేకుంటే ఆయన చెప్పింది కమిషనర్ వింటాడా? ఏదో కమిషనర్ చెప్తే వినడా? ఎంతవరకు న్యాయం సార్ ఇది? మీరే చెప్పండి. ఆ భార్య ఒకటి ఉందని చెప్పి అజెండా ఇచ్చింది ఒకటి చెప్పింది చెప్తే పోయి అడిగితే ఆ మాట పాస్ అంటారా? ఆయన ఎందుకు చెప్తాడు సార్ అటెండర్? ఒక కమిషనర్ పాస్ అన్నప్పుడు నిలబెట్టాలా సెటిల్మెంట్ ఎవరు? ఎందుకు న్యాయం సార్ ఇది? మరి రోడ్ మార్జిన్ మరి టెండర్ పెట్టి పాస్ చేయొచ్చు కదా సార్? ఆ రోజు చెల్లదు. మరి అది పెద్ద అమౌంట్ కదా. అవి 10 లక్షలు తగ్గింది, 65 లక్షలు అడిగారు కదా. మరి ఇది అని చెప్తాను సార్. ఇదే ఎద్దుల సంత, మేకల సంత రోడ్ మార్జిన్ ఒక ఆయన 18 లక్షలు కట్టాలా, ఒక ఆయన 9 లక్షలు కట్టాలా. మేకల సంత మొత్తం కట్టాడు. వాళ్ళు వచ్చి 9 లక్షలు మనం కట్టేది ఉంటే 4 లక్షలు కట్టాం సార్, ఈ నెలకి ఎంత మా అమౌంట్ అంత ఇవ్వండి అంటే ఇవ్వాలి కమిషనర్ సార్. ఎద్దుల సంత కానీ ఆ రోడ్ మార్జిన్ 18 లక్షలు ఉంటే 9 లక్షలు కడతాం సార్ ఇవ్వండి అంటే ఇవ్వదు. మరి మున్సిపాలిటీ నువ్వు అన్యాయం చేసేది కాదా? మాకు ఎంత పడుతుంది ఈ నెల అంటే అంత ఇవ్వండి అని చెప్తే ఇవ్వదు సార్ గారు. మరి ఎక్కడ సార్ ఆర్థిక మున్సిపాలిటీకి ఎక్కడి నుంచి వస్తుంది ఆర్థికం? ప్రజలు నీళ్ళు తాగే నీళ్ళు ఇచ్చారే, మరి లెట్రిన్ 10 రోజులు లెట్రిన్ పంపిస్తారా నీళ్ళు ట్యాంకరు? మరి మీకు తెలుదా? అంటే లోకల్ ఆదరణలో 10 రోజులు తినేకి తాగేకి లేదా? తాగేకి లేదా సార్? మరి లెట్రిన్కి వేస్తారా నీళ్ళు? మరి బోరింగ్ వేపించి అక్కడ వేపేయచ్చు కదా లెట్రిన్కి. డైలీ పెళ్ళకి ఒక ట్యాంకర్ పోతుంది. ఎక్కడి నుంచి ఇస్తున్నారు మరి? అంటే ప్రజలు తాగేకిలా అన్నం పెట్టలేకుండా చింతలేదు సార్, నీళ్ళు పెట్టాలి ఈ రోజు. అది నీళ్ళు షార్టేజ్ ఉన్నా లేదంటే దానికి సామాన్ ఇస్తాం. మామూలు డబ్బులు కట్టి తీసుకున్నాం ఈరోజు మున్సిపాలిటీ ఆధిక్యం రావాలని. ఈరోజు చూడండి, రికార్డింగ్ చూడండి, ఎన్ని ట్యాంకర్లు ఫ్రీ ఇచ్చారో, ఎన్ని చలాన్ కట్టారో చూడండి ఒకసారి పోయి మీరు ప్రెస్ వాళ్ళు.
నా పేరు వెంకటేశ్వర్, ఒకటో కౌన్సిలర్ పార్వతి భర్త అన్నాడు. టెండర్ పోయింది కదా, నాకు మున్సిపాలిటీ లాస్ లో ఉంది కదా, ఇప్పుడు దానికి ఇంకా టెండర్ వేసే వాళ్ళు ఉంటారు. మేము ఇచ్చినాము సార్ ఇంకో విషయము, ఇక్కడ ఏం లెటర్లు ఇచ్చినారు టెండర్లో ఓపెన్ యాక్షన్ లో పాల్గొన్న వాళ్ళు ఏమని, మాకు రోడ్ వైండింగ్ లోనా పూర్తిగా మార్కెట్ తర్వాత ఇది కొరువు మండలం ప్రకటించినారు, పూర్తిగా రైతులు రావడం లేదు, మాకు లాస్ ఉంది, నష్టపోతున్నాము, కాబట్టి కౌన్సిల్ కానీ కమిషనర్ కానీ మాకు మా మీద తర్వాత దీని మీద ఆలోచించి మాకు తగ్గించాలని వాళ్ళు లెటర్ కూడా ఇవ్వడం జరిగింది యాభలో పాల్గొన్న వాళ్ళక. కాబట్టి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ గురించి ఆలోచించుకుని నష్టపోకూడదు అని ఒక నిర్ణయం తీసుకుని ఇంకా పోతున్నాం ముందుకి. ఇప్పుడు మున్సిపాలిటీకి ఎక్కువ తమ్ముడు అంశం చదవండి. ఇప్పుడు తేదీ 29/3/2027 చదువుతున్నారా వాయిదా పడ్డ తిరిగి చదవమన్నది. పదమూడు పాస్ టెండర్ చేస్తామని వస్తుంటారు కదా జనాలు, ఎక్కువ చూసుకుంటారా తక్కువ చూసుకుంటారా? ఓటింగ్ వెళ్ళంతా అంత ఏమన్నా ఉండే దశ మళ్ళీ తెలుసు కదా అతనికి మళ్ళీ ఇప్పుడు ఎక్కువ పడేది బాగా మనిషి తక్కువ పడేది బాగా చెప్తున్నాం మున్సిపాలిటీ చదవండి సార్, చదవండి సార్. తేదీ 29/3/2027 మరియు 14 వచ్చి ఎక్కువ పడాల్సింది, అప్పుడు మున్సిపాలిటీకి వస్తున్నారు కాబట్టి ఆ రోజే రావాల్సింది. ఈ రోజు మీకు లెట్టించినారా లేదా? అంతా మన వాళ్ళే. మీరు చదవండి. 16 చదవండి. 16 తారీఖు 10/4/2020 కౌన్సిల్ సమావేశంలో వాయిదా పడ్డామని తెలియజేయమైనది. అలా మీటింగ్ అదే ఓటింగ్ పెడతారు, ఓటింగ్ పెట్టేది అంతే మేరకు రాష్ట్రంలోని అలాగా టెండర్ నేను ఒక విషయం బాగానో టెండర్ వేసి 2 నెలలు అయిపోయింది కదా, డిపార్ట్మెంట్ ఎత్తున్నారు ఇక్కడ టెండర్లు ఏలంపాటు పాడి 2 నెలలు అయింది, డిపార్ట్మెంట్ ఎత్తుతుంటే మున్సిపాలిటీకి చాలా లాస్ వస్తుంది వాళ్ళ డిపార్ట్మెంట్ వల్ల. కాబట్టి మనం టెండర్ వరకు అనుమతులు ఇస్తే వాళ్ళు మళ్ళీ వాళ్ళ కలెక్షన్ మనకు ఆగం వస్తుంది. ఇది మున్సిపల్ నష్టం కాదు. ఇది ఇప్పుడు ఇప్పటికే 2 నెలలు లేట్ అయింది, డిపార్ట్మెంట్ ఎత్తున్నారట కలెక్షన్, డిపార్ట్మెంట్ వల్ల మనకు లాస్ అవుతుంది. కాబట్టి ఆ లాస్ కాకూడదని మున్సిపాలిటీ లాస్ కాకూడదని మనం ఇప్పుడు ఆదాయం కావాలని మనం టెండర్ మున్సిపాలిటీ ఆదాయం వస్తుందా?
అక్క నువ్వు నిలబెట్టాను అక్క నువ్వు నిలబెట్టే వరకు ప్రిన్సిపల్ కాదని పోతుంది అక్క ఇక్కడ ఇప్పుడు ఇదే చాలా లేట్ అయింది. కమిషనర్ గారు మన కౌన్సిల్ నుండి ఇంత చైర్పర్సన్ నుండి 2 నెలల డిపార్ట్మెంట్ వెళ్తుందంటే మాకు అవ్వాలి మాక ఇక డిపార్ట్మెంట్ చెప్పు బయట లేదు మున్సిపాలిటీ చాలా లాస్ అవుతుంటావు మున్సిపాలిటీ అవు నిలబెట్టంటావు వాయిదా ఏమంటావు ఎవరైతే కలెక్షన్ ఎవరైతే ఇన్ని రోజులు నష్టం ఇన్ని రోజులు మనకు నష్టపోయాము మనము 2 నెలలు మున్సిపాలిటీ ఆదాయం చాలా నష్టపోయింది ఒకసారి గవర్నమెంట్ ఆల్రెడీ లాస్ లో ఉంది అప్పుడు పనిలో ఉంది కాకపోతే ముందుకు రావాలని కొద్దిగా ఎక్కువ పోయాలని అందుకోమేనాక మన ఊళ్ళో టెండర్ లో ఛాన్స్ ఎలక్షన్ మార్కెట్ లో టెండర్లు పాల్గొన్న వాళ్ళు మాకు లాస్ అవుతుంది ఇబ్బంది పడుతున్నాము పూర్తిగా వాళ్ళు లెటర్ ఇచ్చింటే వాళ్ళ కొరకు వాళ్ళ మీద కొరకు కూడా ఆలోచించి కమిషనర్ కూడా మీటింగ్ పెట్టారు అజెండా అంశం పెట్టారు వాళ్ళ గురించి దృష్టిలో పెట్టుకుని కూడా వాళ్ళు నష్టపోకూడదని వాళ్ళు కూడా ఆ చర్చను కూడా ఒక నిర్ణయం తీసుకుంటాం అందరగా కాబట్టి వాళ్ళ కూడా మీరు కూర్చొని మాట్లాడండి అక్కడ నిలబడి మీ ప్లేస్ లో కూర్చోండి మీకు ఇచ్చినారా లేదా మైక్ ఉంది సబ్జెక్ట్ కౌన్సిల్ వచ్చిన తర్వాత మీరు ఇచ్చారు ఆల్రెడీ కాబట్టి దీని మీద నిర్ణయం చేస్తూ దాని మీద వివరంగా వాళ్ళకి ఇస్తాము. మీరు వేల వేయకముందే ఇవ్వలేదు, వేల వేయకముందే ఇచ్చిందాల్సిందమ్మా. మేలు రాష్ట్రంలో అన్ని స్పెషల్ మరియు సీట్లో కూర్చొని మాట్లాడండి అమ్మా. సీట్లో కూర్చోండి అమ్మా. 19/4/2020 కూర్చోండి అక్క కూర్చోండి మీరు కూర్చొని మాట్లాడండి. అంశం నంబర్ 17 తారీఖు 10/4/2020 ఇది పాస్ చేసే అన్ని వాటికి బాగుంటది. ఎందుకంటే వాళ్ళు లైట్ రిపేర్ చేసే వాళ్ళు మరి జతరా ఉంది, లక్ష్మమ్మ జతరా అందరికీ అవసరం పడుతుంది. ఈ అన్ని వాటికి అవసరం పడుతుంది వచ్చా ఇది పాస్ చేయాలని కోరుకుంటున్నారు వచ్చా. మంచిది వచ్చా, థ్యాంక్ యూ. 19 అంశం మంచిది. అంశం నంబర్ 19 సార్. అంశం నంబర్ 21 సార్. 19 వాయిదా సార్. 20 పాస్, 21 పాస్, 22 వాయిదా, 22 పాస్, 19 వాయిదా. సార్ అంశం నంబర్ 22 పాస్, 22 వాయిదా. వాళ్ళు అదే పెడతామన్నప్పుడు మనం చేస్తాం. ఇప్పుడు